తను ఎప్పుడు కోపడుతూ ఉంటుంది, కానీ నేను సాఫ్ట్ అయిన మనిషిని. ఇక చూడండి, మీ చెయ్యి కూడా పట్టుకుంటాను, నాకే ప్రాబ్లము లేదు. నాకు మాత్రం ఏంటి సమస్య, నేను చెయ్యి పట్టుకుంటాను. మీ ఇద్దరిలో జగన్నాథ్ కి ఎవరంటే ఎక్కువ ఇష్టం? అది వేరే మీరు అడగాల, ఖచ్చితంగా నేనే. ఏంటి తెలిసి చెప్పద్దు. ఎవరో ఫోటో తీస్తున్నారు ఇక్కడ. మీలాంటి విఐపీస్ వస్తే మేము ఫోటోలు తీస్తాము, దానికంటేనే ఒక ఆల్బమ్ ఉంది. అది సరిగా వచ్చుండదు, నేను కళ్ళు మూసాను అనుకుంటా. మనం ఇంకో ఫోటో తీసుకుందాం. 1 మోర్ తీయండి. నవ్వుతూ సంతోషంగా. రెడీ, ఫైన్, థ్యాంక్ యూ. తర్వాత దీని ప్రింట్ నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఇంట్లో కూడా ఒక ఆల్బమ్ ఉంది. టైం వేస్ట్ చేయకుండా ఆల్బమ్ చూపించండి. ఆల్బమ్ చూద్దాము. చాలు, ఇంకా ఆపండి. రే చలపతి, ఏమిటి? తెలుగులో ఒక సామెత ఉందరా. ఏమిటది? అందరిని కొన్ని రోజులకి, కొంతమందిని అన్ని రోజులు. ప్రతిసారి అందరినీ ఒకేసారి మోసం చేయలేము. రే చలపతి, ఏమిటి? నేను ఇవాళ ఒక తీర్మానానికి వచ్చాను. ఏమిటది? నేను ఇంక మీదట వీడిని రామా అని పిలవను. ఏమని పిలుస్తావు? రెమో అని పిలుస్తాను. ఏంటి? RAMA రామ, REMO రెమో. చిన్న వ్యత్యాసమే కదా. చాలా చిన్న వ్యత్యాసం. పిలవనా? పిలు. రెమో. విశాఖ, నేను చెప్పాను మాత్రం చెప్పొద్దు. ఏ పంతులు గమనుడు, ఇన్నాళ్ళ నుంచి ఒక థర్డ్ క్లాస్ బ్రోకర్ లాగా తలుపు వేసుకొని తాళం వేసుకొని నవ్వుతూ మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడు. వీడేంట్రా పొద్దున ఇలా ఉన్నాడు? వాడా? ఎవరాడు? రామా. రే చలపతి, ఏమిటి? నీకు ఒక కేక్ దొరికితే ఏం చేస్తావురా? మనం ముగ్గురం దాన్ని తిందాం. మరి ఎందుకు ఈడికి కేక్ దొరికినప్పుడు మనల్ని వదిలేశాడు? కేకో సూపో నువ్వు ఏం చెప్పాలనుకున్నావో దాన్ని వివరంగా చెప్పు విశాఖ, నాకు పనుంది. మనం ముగ్గురం కలిసే కదా రాముణ్ణి ఇక్కడ పనులు పెట్టావు. మా వల్లనే కదా నువ్వు నీ రూమ్ లో ఉంచుకుని కష్టపడుతున్నావు. ఇవాళ నుంచి నువ్వు ఆ కష్టం పడక్కర్లా. వాడు మా ఇద్దరి మధ్యలో పడుకుని బాగా నిద్రపోతాడు. లేదు, తను నా రూమ్ లో ఉన్నందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ప్రాబ్లం ఉందిరా. కావాలంటే ఇక నుంచి మీ రూమ్ లో పెట్టుకోండి తన్ని. వీడి నోట్ నుంచి ఆ వార్త సంతోషంగా రాలేదు కదా? రాలేదు. నాకు బాధ ఏంట్రా, కానీ ఒక్క విషయం, తన అంగీకారం కూడా మనం తీసుకోవాలి. ఏమంటావు పంతులు? అది నాతో అడిగితే నేను ఎలా చెప్పగలను? రా, వెళ్ళిపోతున్నారు. అయ్యో అమ్మాయి. అవును అమ్మాయి. నీకిప్పుడే తెలుసు కదా? అవును. ఎంతకాలం నాతో పాటు ఉన్నా నేను ఆ విషయమే తెలుసుకోలేకపోయాను. నేను ఎంత మూర్ఖుణ్ణి. ఇక్కడ చూడు, ఆటలాడకుండా నిజం చెప్పు. నేను నిజమే చెబుతున్నాను. తను ఒక అమ్మాయి అని తెలుసుంటే నేను నా రూమ్ లో పెట్టుకుని ఉండేవాడిన. విశాఖ చెప్పు నువ్వే. మర్యాద కదా. అది వీడి చెప్పేది నిజమేనా? వీడికి ఇప్పుడే నువ్వు అమ్మాయిని తెలుసా? అది నేను చెప్పను. మీరిద్దరు చెప్పే దాంట్లో ఎవరి మాట మేము నమ్మేది? అది అన్నయ్య చెప్పారు. ఏం చెప్పాడు? రూమ్ లో జరిగేవేవి బయట తెలియకూడదని. అయ్యో, అలా చెప్పావరా? అలా చెప్పాను కదా చెప్పింది. వీడు చెప్తే నువ్వు చెప్తావా? నేను చెప్తాను. నువ్వే చెప్పరా. ఏం చెప్పమంటారా? నేను అసలు చెప్పింది.
సరే చెప్పు. విశాఖనయ్య త్వరగా రూమ్ క్లోజ్ చేస్తారు కదా, రాత్రంతా మేం మాట్లాడుతూనే ఉంటాం. ఏం మాట్లాడుకుంటారు? ఇరాక్ యుద్ధం గురించా? ఈయన ఎక్కువ జోక్స్ చెప్తారు, బోల్డ్ అని కథలు చెప్తారు. ఆయన వచ్చేటప్పుడు పూ కొనుక్కుని వస్తారు, అలాగే తలలో బొట్టు పెడతారు. మృదంగం బాగా వాయిస్తారు తెలుసా? పువ్వులు బొట్టు అలా ఉంచు. వీడు నిన్ను ముట్టుకున్నాడా లేదా? ఒక్కసారి మాత్రం నన్ను కౌగిలించుకున్నాడు, వేరేమీ జరగలేదు. అబద్ధం. పిచ్చివాళ్లాగా అడుగుతున్నారు కదరా మీరు. తనకి తలలో ఏదో సమస్య. తలలో సమస్య ఉండేది అమ్మాయి కాదు, నీకే. నేను ఆ 2 కళ్ళతో చూశాను. అమ్మాయిని ముందుకు పుచ్చుకోవడం మృదంగా వాయించావు. పంతులు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి? నేనే చిన్న కూరని కాదు, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోవడానికి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఒక అమ్మాయి కష్టపడడం చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. మీ ఇంటికి మేము అద్దె ఇస్తున్నాం కదా. ఏం అద్దెస్తున్నావు? అద్దెని గురించి నువ్వు మాట్లాడద్దు. నీ వల్ల కొంతకాలంగా నేను కష్టపడుతున్నాను. వద్దు, మీరు కలిసే ఉన్నారు. నా కారణంగా మీరు గొడవ పడద్దు. నేను బయలుదేరుతాను. మీరందరూ నన్ను క్షమించండి. ఎవరిని కష్టపెట్టాలని నేను ఈ పని చేయలేదు. నా పరిస్థితి అటువంటిది. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, నేను చచ్చే వరకు. కొంచెం ఆగు. ఒక్క విషయం అర్థం చేసుకో. ఒక ఆడదాని శాపం తెచ్చుకోక. ఏంట్రా పెద్ద అమ్మాయి అమ్మాయి అంటూ? నీకు తన ఊరు తెలుసా? తన పేరు తెలుసా? ఏదైనా అడిగితే వెంటనే ఏడవడం మొదలు పెడుతుంది. నీ దాచడానికి నువ్వు దానికి మల్లెపూలు కొనిచ్చావా? బొట్టు పెట్టావా? ఒక్కసారైనా తన ఒంటిని ముట్టుకుంటానికి అనుమతి ఇచ్చిందా? ఏంట్రా పెద్ద ముట్టుకోవడం అంటున్నావు? నేను ఇలా ముట్టుకున్నాను అంతే. అలాగే ఉన్నాయి, కానీ నువ్వు తన ఆశపడేటట్టు చేశావు. ఇక్కడ చూడు, నేను చెప్పేది విను. ఒక ఆడదాని శాపం తగిలిందంటే నువ్వు తరతరాలుగా నాశనం అయిపోతావు. అన్నయ్య, ఇన్స్పెక్టర్ వచ్చారు. నన్ను తీసుకెళ్ళడానికి. నన్ను పంపొద్దు, నేను వేరెక్కడికైనా వెళ్ళిపోతాను. వాళ్ళు వచ్చేస్తారేమో. నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం. విశాఖ? అవును. PWD? అవును. సస్పెన్షన్? అవును. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు చెప్తున్నట్లు ఒక మగవేషం వేసుకున్న అమ్మాయి నాకు తెలీదు. మిస్టర్ విశాఖ, అది ఈ ఏరియాలోనే ఉందని తెలుసు. ఈ కాలనీలో అందరింటికి వెళ్ళే నేను ఇక్కడికి వచ్చాను. ఇదే చివరి ఇల్లు. ఏ కారణమైనా నన్ను ఏమార్చాలని మాత్రం అనుకోమా. నిజమే సార్. ఈ ఇల్లా లేక ఈ ఇల్లా? ఇక్కడే సార్. ఇదేనా? చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఆస్తి అంతస్తుండే చాలా గొప్పింటి అమ్మాయి షీ ఈస్ మిస్సింగ్. అదే మొదటి కేస్. దానికి నన్నేం చేయమంటారు సార్? మీకు చాలా క్లోజ్గా ఉండే ఒక ఫ్రెండు ఏదో స్టార్ హోటల్లో బేరర్ అని విన్నాను. తనను కిడ్నాప్ చేస్తున్నాడు ఆస్తి కోసం. అది 2వ కేసు. 3వ కేసు దీనికంటే చాలా పెద్ద కేసు. అది మీకు అవసరం లేదు. విశాఖ, చాలా బాగా లంచాలు తీసుకుంటామని అలాంటి అలవాటు ఉందని నేను విన్నాను. వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నేను 20,000 రూపాయలు మీకు ఇస్తాను. ఆలోచించి చెప్పు.
మీరు ₹1,00,000 ఇస్తానన్నా నాకు తెలియని విషయాన్ని నేను తెలుసని ఎలా చెప్పగలను సార్? సరే, ఏది ఆలోచించకుండా ఇన్స్పెక్టర్ నారాయణ ఇలా నడుచుకోడు. ఇటుపక్కకి సార్. థ్యాంక్ యూ. తను మొదటగా ఏమార్చింది నన్నే. దాన్ని కిడ్నాప్ చేసుకెళ్ళిన కుర్రోడ్ని, దానికి తోడుగా ఉన్న నిన్ను నేను ఊరికే వదలను. ఇద్దరిని లోపల దాచి పెట్టేసి రాస్కెల్ నువ్వు నాతో ఆటలాడుతున్నావరా అలా అని నేను అడగచ్చు, కానీ అడగను. ఇది కాషాయం, అబద్ధం చెప్పని వాడి లైసెన్స్. ఇది కాకి, అబద్ధాన్ని కనిపెట్టే ఒక లైసెన్స్. రే కొన్ని రోజులు మీరిద్దరు ఎక్కడికైనా వెళ్ళి ఉండటమేరా చాలా మంచిది. పోలీసులు మీ ఇద్దరిని వెతుకుతున్నారా? ఎందుకు? ఇది పెద్దింటి అమ్మాయిరా. నువ్వు దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ ఉంచావని అంటున్నారు. నేనా? ఏమంటున్నావురా నువ్వు? ఇన్స్పెక్టర్ అలాగే చెప్తున్నాడు రా. నేనెందుకు దాక్కోవాలి? లోపలికి వెళ్ళిపోయావనుకో అసలు బయటికి రాలేం. నేను ఎక్కడికి వెళ్ళి అది దాన్ని నేను ఏర్పాటు చేస్తాను రా. కొద్ది రోజుల మార్గరెట్ ఇంట్లో ఉండు. ఆ లోపల ఈ విషయాలని కొంచెం సరి చేయగలమేమో మేము చూస్తాం. ఓ విశాఖ, నేను